హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని. ఇక్కడ ఈరోజు అనగా మార్చ్ 24, 2026 వార్తలు తెలిసినటువంటి కరెంట్ అఫైర్స్ అంశాలు కనుక మనం ఒకసారి పరిశీలిస్తే, ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి లోక్సభకు సంబంధించి రాష్ట్ర అసెంబ్లీలకు సంబంధించి ఒక ఆర్టికల్ ఈరోజు పేపర్లో వార్తలు నిలిచింది. అదేమిరా అనేసి అంటే 50% సీట్లను రానున్నటువంటి కాలంలో పెంచి మన భారతదేశం ఎన్నికలను నిర్వహించబోతున్నదంట కేంద్ర ఎన్నికల సంఘం. దీనిపైన కేంద్ర ప్రభుత్వం నిన్న విడుదల చేసినటువంటి ఆర్టికల్ ఈరోజు మనకి వార్తాపత్రికల్లో కనిపించింది. ఓకేనా, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఒకటి, పార్లమెంట్ అనగానే లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి. ఓకేనా, లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి, ఎగువ సభ రాజ్యసభ, దిగువ సభ లోక్సభ. ఓకేనా, అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సభ లోక్సభ, చట్టాలను ఆమోదించే సభలు 2 సభలు కూడా ఉంటాయి. అయితే మనకి పార్లమెంట్ అనగానే ఆర్టికల్ నెంబర్ 79 ప్రకారం, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ నెంబర్ 79 ప్రకారం లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి వీళ్ళు ముగ్గురు కూడా పార్లమెంట్ లో భాగంగా ఉంటారు. మరి రాష్ట్రపతి ఏ సభలో సభ్యుడు అని అడిగితే అతను ఏ సభలో కూడా సభ్యుడు కాదు, కానీ పార్లమెంట్ లో సభ్యుడు. ఓకేనా, రైట్. లోక్సభలోనూ సభ్యుడు కాదు, రాజ్యసభలోనూ సభ్యుడు కాదు. మరి దేంట్లో సభ్యుడు అంటే ఆయన పార్లమెంట్ లో సభ్యుడిగా కొనసాగుతాడు, కానీ ఏ సభలో కూడా సభ్యుడు కాదు. సరే, ఈ విషయం పక్కన పెడదాం. మనకి 543 సీట్లు మనకి ప్రస్తుతం మన భారతదేశంలో లోక్సభ సీట్లు ఉన్నాయి. భారతదేశ వ్యాప్తంగా 4123 సీట్లు ప్రస్తుతం శాసనసభ సీట్లు ఉన్నాయి. భారతదేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్నటువంటి సీట్లు. ఓకేనా, రైట్. వీటిని పెంచబోతున్నారంట. అంటే ఈ సీట్లు 543 సీట్లలో 50% సీట్లను రానున్నటువంటి కాలంలో పెంచబోతున్నారు. దీంట్లో 50% అంటే దాదాపు 260 సీట్లకు దాకా పెంచబోతున్నారంట. చూడండి, ఇక్కడ మనకి కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలా. ఏం గుర్తుపెట్టుకోవాలంటే 1973లో 31వ రాజ్యాంగ సవరణ చట్టం అని చెప్పేసి ఒక రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. ఈ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి 525 లోక్సభ సీట్లను 545 పెంచడం అనేది జరిగింది. ఈ 545లో 543 మెంబర్స్ ప్రజల చేత ఎన్నుకోబడితే మరొక 2 మనకు ఆంగ్లో ఇండియన్స్ నియమింపబడతారు రాష్ట్రపతి చేత. అయితే రీసెంట్ గా ఈ 2 ఆంగ్లో ఇండియన్స్ ని భారత రాష్ట్రపతి రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని తొలగించారు. ఓకేనా, మళ్ళీ 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం, ఈ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం మరొక 25 సంవత్సరాల పాటు అంటే 2001 వరకు భారతదేశ వ్యాప్తంగా లోక్సభ సీట్లను పెంచకూడదు, 543 ఉండాలని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. మళ్ళీ 2001లో 84వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకొచ్చి మరొక 25 సంవత్సరాల పాటు అంటే 2026 వరకు మన భారతదేశంలో లోక్సభ సీట్లను పెంచకూడదని చెప్పేసి ఒక రాజ్యాంగ సవరణ చేయడం అనేది జరిగింది. అయితే ఈ సంవత్సరం 2026లో ఇవన్నీ మరొక రాజ్యాంగ సవరణ అయినా చేసి ఇదే లోక్సభ సీట్లు కంటిన్యూ చేయాలి, లేదా ఉన్నటువంటి ఈ లోక్సభ సీట్లు పెంచాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, ఉన్నటువంటి లోక్సభ సీట్లనే కొనసాగించడానికి రాజ్యాంగ సవరణ చేయకుండా భారతదేశం ఈ లోక్సభ సీట్లను పెంచడానికి పెంచడానికి ప్రయత్నం చేస్తున్నది. అంటే 543 సీట్ల నుంచి, మన 543 లోక్సభ సీట్ల నుంచి భారత ప్రభుత్వం 816 సీట్లకు లోక్సభ సీట్లు పెంచడానికి ప్రయత్నం చేస్తున్నది. అదేవిధంగా 6185 సీట్లను ఎమ్మెల్యే సీట్లను పెంచడానికి ప్రయత్నం చేస్తున్నది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక చూస్తే మనం లిస్ట్ ఒకసారి చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
మనకి 175 నియోజకవర్గాలు ఉన్నాయి ఎమ్మెల్యే సీట్లు. ఇవి 263 సీట్లకు పెరిగే అవకాశం ఉందంట. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోక్సభ సీట్లు వచ్చేసి 25 ఉన్నాయి. ఇది 38కి పెరిగే అవకాశం ఉందంట ఒకటి. నెక్స్ట్ తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో 119 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. ఇది 179కి పెరిగే అవకాశం ఉందంట. నెక్స్ట్ 17 లోక్సభ సీట్లు ఉన్నాయి. ఇవి మనకి దాదాపు 26 వరకు పెరిగే అవకాశం మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉందంట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. 543 నుంచి 816 వరకు పెరిగే అవకాశం ఉంది ఒకటి. 4123 సీట్ల నుంచి 6185 వరకు పెరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ అదేవిధంగా 2023లో మన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 106వ రాజ్యాంగ సవరణ చట్టం ఏం తెలియజేస్తుంది? చట్టసభల్లో 33% ఉమెన్ రిజర్వేషన్ బిల్లు గురించి తెలియజేస్తుంది. చట్టసభలో ఉమెన్ రిజర్వేషన్ గురించి తెలియజేస్తుంది. 33% ఉమెన్ రిజర్వేషన్ చట్టసభలో అంటే లోక్సభ, రాష్ట్ర విధానసభలలో 33% ఉమెన్ రిజర్వేషన్స్ కల్పించి మొత్తం సీట్లలో 33 సీట్లకు మహిళలు కేటాయిస్తారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. 33% సీట్లు మహిళలు కేటాయిస్తారు. ఇక్కడ చూడండి, లోక్సభ అసెంబ్లీ స్థానాలను 50% పెంచాలని చెప్పేసి కేంద్రం యోచిస్తున్నట్టు రానున్నటువంటి కాలంలో పార్లమెంటు సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. దీని ప్రకారం పార్లమెంటు 543 నుంచి 816 పెంచబోతున్నది. 4123 అసెంబ్లీ స్థానాలను 6185 పెంచుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం 175 ఎమ్మెల్యేలు 263 పెరుగుతారు. తెలంగాణలో వచ్చేసి 179 పెరుగుతారు. ఏపీలో 25 సీట్ల నుంచి లోక్సభ సీట్ల నుంచి 38 పెరుగుతారు. తెలంగాణ 17 నుంచి 26 పెరిగే అవకాశం అయితే ఉందంట. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టేబుల్ పెట్టుకోవాలా చూడండి. లోక్సభలో వచ్చేసి మొత్తం సీట్లు ప్రస్తుతం 543, పెరిగే వచ్చేసి 273, మొత్తం వచ్చేసి 816 అవుతుంది. ఇందులో మహిళలకు వచ్చేసి 270, అంటే 33% ఉమెన్ రిజర్వేషన్స్ ని వర్తించే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. చూద్దాం. దేశవ్యాప్తంగా అసెంబ్లీలో 4123, 2062 పెరుగుతాయి. 6185 అవుతాయి. దీంట్లో ఉమెన్స్ కి ఎన్ని సీట్లు పోతాయి? ఏపీ విషయానికి వస్తే 175, పెరిగే వచ్చేసి 88, మొత్తం వచ్చేసి 243 అవుతాయి. మరి దీంట్లో ఉమెన్స్ కి 87. అదే లోక్సభ సీట్లు అయితే 25, పెరిగింది 13, మొత్తం వచ్చేసి 38, మనకి మహిళలకు వచ్చి 13 పోతాయి. నెక్స్ట్ తెలంగాణ అసెంబ్లీ 119, 60 సీట్లు వచ్చేసి పెరుగుతాయి. మొత్తం వచ్చేసి 179 అవుతాయి. దీంట్లో మహిళలకు 60. 17 లోక్సభ సీట్లు తెలంగాణలో ఉంటే 9 పెరుగుతాయి. మొత్తం 26 అవుతాయి. మళ్ళీ మహిళలకు వచ్చేసి 9 సీట్లు పోతాయి. ఓకేనా, ఇది. నెక్స్ట్ ఒక ఎక్సర్సైజ్, అమోఘ జ్వాల ఎక్సర్సైజ్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మిలిటరీ ఎక్సర్సైజ్. విన్యాసాలు 3 రకాలు. ఒకటి సైనిక దళ విన్యాసం, 2 వైమానిక దళ విన్యాసం, 3 నావిక దళ విన్యాసం. ఇది ఎటువంటి ఎక్సర్సైజ్ అంటే మనకి ఆర్మీ ఎక్సర్సైజ్. ఏ ఎక్సర్సైజ్? ఆర్మీ ఎక్సర్సైజ్. ఈ విన్యాసం పేరు గుర్తుపెట్టుకోండి. దేనికి సంబంధించిందంటే భారతదేశం పైన ఎవరైనా దాడి చేస్తే మళ్ళీ మన భారతదేశం తిప్పికొట్టే స్థాయికి ఉండాలని చెప్పేసి డ్రోన్లను, హెలికాప్టర్లను, యుద్ధ విమానాలను ఈ అమోఘ జ్వాల అనే ఒక సైనిక విన్యాసంలో పరీక్షించారు. అంతే దీని యొక్క లక్ష్యం. ఇది పూణే కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి సౌత్ కమాండ్ ఈ విన్యాసాలను నిర్వహించడం అనేది జరిగింది. ఎందుకోసం నిర్వహించిందంటే యుద్ధ సామర్థ్యాలను ధృవీకరించడం కోసం దీన్ని నిర్వహించడం అనేది జరిగింది. అంటే ఇతర దేశాలు మన భారతదేశం యుద్ధం చేస్తే మనం ఎంతవరకు తట్టుకోగలం అని చెప్పి మన యుద్ధ విమానాలు సామర్థ్యాలను పరీక్షించడం కోసం ఈ విన్యాసం నిర్వహించారు. మరి ఎక్కడ నిర్వహించారంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బబీనా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ లో నిర్వహించినటువంటి ఒక విన్యాసం అమోఘ జ్వాల అనే ఒక సైనిక దళ విన్యాసం. ఓకేనా, రైట్. నెక్స్ట్ మార్చ్ 6 నుండి మార్చి 18 వరకు 13 రోజుల పాటు ఈ విన్యాసాలు జరగడం అనేది జరిగింది. ఓకేనా, గుర్తుపెట్టుకున్న సౌత్ కమాండ్ వారు దీన్ని నిర్వహించడం అనేది జరిగింది. నెక్స్ట్ ఐఐటి కాన్పూర్తో మినిస్ట్రీ ఆఫ్ యూనియన్ లేదా యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పచ్చు. విద్యా మంత్రిత్వ శాఖ ఐఐటి కాన్పూర్తో కలిసి
ఆ సతీ యాప్ అనే దాన్ని ఒక దాన్ని లాంచ్ చేసింది. సతీ యాప్ అంటే ఏంటంటే సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ అండ్ హెల్ప్ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఆ సతీ యాప్ యొక్క ఫుల్ ఫామ్. ఓకేనా. ఐఐటి కాన్పూర్ మరియు దేశ విద్యా మంత్రిత్వ శాఖ ఒక ఒప్పందం కుదుర్చుకొని ఈ సతీ యాప్ను లాంచ్ చేశాయి. రానున్నటువంటి కాలంలో జేఈకి ఎవరైతే ప్రిపేర్ అవుతారో, నీట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో, సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్, మాక్ టెస్ట్లు, అసెస్మెంట్లు, స్టడీ మెటీరియల్, అదేవిధంగా గత సంవత్సరాలకు సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ ని కూడా అందుబాటులోకి తీసుకురావడం కోసం ఈ యాప్ ని వీళ్ళిద్దరూ కలిసి లాంచ్ చేయడం అనేది జరిగింది. అయితే ఇటీవల భారతదేశంలో భారత మండపం కేంద్రం మూసినటువంటి ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026 ఆవిష్కరించబడిన రియల్ వరల్డ్ ఇంపాక్ట్ సమిట్ రియల్ వరల్డ్ ఇంపాక్ట్ ఆఫ్ ఏఐ ఇన్ ఎడ్యుకేషన్ కేస్ బుక్ లో ఈ యాప్ ని ప్రస్తావించడం అనేది జరిగిందనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, సుజల్గావ్ అనే ఒక ఐడిని ప్రారంభించారు. ఇక్కడ భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క గ్రామానికి కుళాయి ద్వారా నీరు అందించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 15వ తారీఖున జల్ జీవన్ మిషన్ అనే దాన్ని తీసుకొచ్చింది. జల్ జీవన్ మిషన్ అనే దాన్ని తీసుకొచ్చింది. ఈ గ్రామీణ ప్రాంతాలకి అమలు చేస్తున్నటువంటి ఈ జల్ జీవన్ మిషన్ లో భాగంగా ప్రతి గ్రామానికి కూడా నీరు అందిస్తున్నారా లేదా అని చెప్పి ఆన్లైన్లో డిజిటల్గా దీన్ని పర్యవేక్షించడం కోసం ఈ సుజల్ గావ్ ఐడి అనే దాన్ని తీసుకొచ్చారు. ఉదాహరణకి భారతదేశంలో అన్ని గ్రామాలకు నీరు అందించారు. ఇటీవల ఈ స్కీమ్ని 2028 డిసెంబర్ వరకు కూడా ఈ కార్యక్రమాన్ని జల్ జీవన్ మిషన్ 2.0 కూడా అమలు చేయబోతున్నారు. అయితే భారతదేశ వ్యాప్తంగా ప్రతి గ్రామానికి కూడా కుళాయి ద్వారా నీరు అందుతుందా లేదా అనే దానిపై పర్యవేక్షణ చేయడం కోసం డిజిటల్లో పర్యవేక్షణ చేయడం కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి ఒక ఐడి సుజల్ గావ్ ఐడి. చూడండి, గ్రామీణ నీటి సరఫరా యొక్క డిజిటల్ విధానంలో పర్యవేక్షణను బలోపేతం చేయడానికి ఇటీవల దీన్ని తీసుకోవడం అనేది జరిగింది. దీనిని ఈ ఐడిలను 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గ్రామాలకు సృష్టించారు. ఇది సుజలం భారత్ జాతీయ డిజిటల్ ఆర్కిటెక్చర్ కింద ఇది పనిచేస్తుంది. ఈ కార్యక్రమాన్ని జలమంత్రిత్వ శాఖ జల్ జీవన్ మిషన్ కింద దీన్ని ప్రారంభించబోతున్నారంట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దివ్యాంగులకు సంబంధించినటువంటి కీలకమైన విజయాలు, వాళ్ళు చూపే ప్రతిభ, వీటన్నిటిని తెలియజెప్పుతూ రాష్ట్రపతి భవన్లో ఇటీవల ఒక ఫెస్టివల్ జరిగింది. ఒక ఫెస్టివల్ అని చెప్పచ్చు. అదేంటంటే పర్పుల్ ఫెస్ట్. ఎక్కడనే అంటే అమృత్ ఉద్యాన్, రాష్ట్రపతి భవన్లో అమృత్ ఉద్యాన్లో జరిగింది. ఎవరికి సంబంధించింది? దివ్యాంగులకు సంబంధించింది. మరి దీన్ని ఏ మంత్రిత్వ శాఖ నిర్వహించిందంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ ఎంపవర్మెంట్, అంటే సామాజిక సాధికారత. చూడండి, భారత ప్రభుత్వ సామాజిక న్యాయ, సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ, సామాజిక న్యాయ మరియు సాధికారత మంత్రిత్వ శాఖ నిర్వహించేటటువంటి ఈ పర్పుల్ ఫెస్టివల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వివిధ వైకల్యాలు ప్రజల జీవితాలపై వాటి ప్రభావం గురించి అవగాహన కల్పించడమే దీనికి ప్రధాన ఉద్దేశంగా మనకి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారనమాట. ఓకేనా, దివ్యాంగులకు సంబంధించి. నెక్స్ట్, ప్రపంచంలో అత్యధికంగా కాలుష్యాన్ని విడుదల చేస్తున్నటువంటి దేశాల యొక్క రాజధానుల్లో భారతదేశ రాజధాని కూడా ఒకటి, ఢిల్లీ. ఈ ఢిల్లీలో ట్రాన్స్పోర్ట్ పొల్యూషన్ ఎక్కువైపోతుంది. దాన్ని రోడ్ పొల్యూషన్ అంటాం. రహదారి పొల్యూషన్ ఎక్కువైపోయిన కారణంగా ఆ రహదారి పొల్యూషన్ తగ్గించడం కోసం భారతదేశపు మొట్టమొదటి మైక్రో ఆల్గే ఎయిర్ టవర్ ను ఇటీవల ప్రారంభించింది. దీనికి ఉద్దేశం ఏంటంటే కలుషితమైనటువంటి గాలిని పీల్చుకుంటుంది, పరిశుభ్రమైనటువంటి గాలిని విడుదల చేసేటువంటి ప్రత్యేకమైన టవర్. చూడండి, ఢిల్లీ ఇన్స్టాల్స్ ఇండియాస్ ఫస్ట్ మైక్రో ఆల్గే ప్యూర్ ఎయిర్ టవర్. అంటే స్వచ్ఛమైనటువంటి గాలిని విడుదల చేస్తుంది, కలుషితమైన గాలిని పీల్చుకునేటటువంటి
ప్రత్యేకమైన అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి మోడర్న్ టెక్నాలజీ 8 టవర్ ఇదనమాట. దీనిని ఐఐటి మద్రాసులో ఇంక్యుబేట్ చేయబడినటువంటి క్లైమేట్ టెక్ స్టార్టప్ అయినటువంటి కార్బలం ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో ఈ సిపి అరోరా అనే ఒక ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ ప్రాజెక్ట్ అమలు చేస్తుంది. ఈ టవర్ కి 15 పెద్ద చెట్లు గాలిని శుద్ధి చేసే సామర్థ్యం ఉందని చెప్పేసి ఈ నివేదికలు తెలపడం అనేది జరిగింది. ఓకేనా, రైట్. దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ భారీ ఉక్కు కర్మాగారాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనకి అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేసింది, శంకుస్థాపన చేసింది. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఎవరెవరు ఈ కార్యక్రమం చేపట్టారంటే ఆర్సెల్ఆర్ మిత్తల్, నిప్పన్ స్టీల్ ఇండియా ఈ 2 సంస్థలు కూడా కలిసి దీన్ని ఏర్పాటు చేయబోతుంది అనకాపల్లి మండలం. చూడండి, అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలము రాజయ్యపేట అనే ఒక చోట 2026 మార్చి 23న ఈ కర్మాగారాన్ని శంకుస్థాపన చేశారు. ఇది దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్, ఇండియాస్ లార్జెస్ట్ గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్. దీనిని ఈ ఆర్సెలర్ మిత్తల్ మరి నిప్పన్ స్టీల్ ఇండియా వీరిద్దరూ కలిసి దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. దాదాపు 1,50,000 కోట్ల రూపాయల పెట్టుబడి దీంట్లో పెట్టబోతున్నారు. దాదాపు 2029 నాటికి ఉత్పత్తిని ప్రారంభించి 2033 నాటికి పనులు పూర్తి చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పరిశ్రమ 1.25 లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధిని కల్పిస్తుందంట. ఓకేనా. ఈ 2,164 ఎకరాలు దీన్ని 2 దశలు దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. తొలి దశలో వచ్చేసి 7.3 మిలియన్ టన్నులు, రెండవ విడతగా 10.5 మిలియన్ టన్నులు ఉత్పత్తి సామర్థ్యంతో ఈ పనులు చేపడతారంట. ఓకేనా. నెక్స్ట్ చివరిది ఒక దినోత్సవం మీకు ఆల్రెడీ చెప్పాను. మార్చ్ 20 వరల్డ్ స్పారో డే. అదే రోజున వరల్డ్ హ్యాపీనెస్ డే కూడా. దాంట్లోనే భాగంగా మనకి హ్యాపీనెస్ రిపోర్ట్ విడుదలైంది. 116వ ర్యాంక్ మన భారత్ దక్కించుకున్నది. మరి మార్చ్ 21కి వస్తే వరల్డ్ ఫారెస్ట్ డేని మనం సెలబ్రేట్ చేసుకున్నాం. మరి 22కి వస్తే వరల్డ్ వాటర్ డేను మనం సెలబ్రేట్ చేసుకున్నాం. అదేవిధంగా నెక్స్ట్ నిన్న మార్చ్ 23 వరల్డ్ మెట్రోలాజికల్ డేని మనం సెలబ్రేట్ చేసుకున్నాం. మరి ఈ రోజు వస్తే ప్రపంచ ట్యూబర్క్యులోసిస్ డే. ఓకేనా. వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ డేను ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరిగిందనమాట. ఓకేనా. ప్రపంచ టీబీ దినోత్సవం. చూడండి ఇక్కడ దీనికి థీమ్ ఏంటంటే, థీమ్ను ట్రాన్స్లేట్ చేయకూడదు. ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ మరియు లెడ్ బై కంట్రీస్ పవర్డ్ బై పీపుల్ అనే ఇతృత్వం ఆధారంగా ఈ సంవత్సరం ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం అనేది జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ మార్చ్ 24న ఇటు వార్త వచ్చింది. ఇది మిత్రమా గుర్తుపెట్టుకోండి. మన యాప్లో మీకు ఇంకా చాలా క్లారిటీగా రోజుకి చాలా అంశాలను కవర్ చేస్తూ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను మన యాప్లో కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేసిన మీరు ఒకసారి చూసుకోవచ్చు. మన ఇండియన్ ఎకానమీ వెంకటేశ్వర్ యాప్లో మీకు ఇండియన్ ఎకానమీ క్లాసెస్ ఉన్నాయి, ఏపీ ఎకానమీ క్లాసెస్ ఉన్నాయి, జీకే సపరేట్గా ఉంది, కరెంట్ అఫైర్స్ సపరేట్గా ఉంది. దగ్గరలోనే జనరల్ స్టడీస్ లాంచ్ చేస్తున్నాను. అదేవిధంగా ఏఎస్ఓ వాళ్ళకి అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీస్ వాళ్ళకి ఇండియన్ ఎకానమీ క్లాసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ఒకసారి దీన్ని తీసుకోవచ్చు. మన యాప్ ఎకానమీ వెంకటేశ్వర్ యాప్. ఏదైనా డౌట్ ఉంటే నెంబర్ కాల్ చేయండి. 9030539097కి మీరు కాల్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ మిత్రులు, థ్యాంక్ యూ సో మచ్.